ప్రతి కుటుంబానికి ప్రతి గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి ఏమిటో తెలుసని అన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ రోజుకి వైఎస్ జగన్ అంటే అబద్ధాలు చెప్పడు, మోసం చేయడు అని రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. వైఎస్ఆర్సీపీ అందించిన పాలనను ప్రజలు మర్చిపోరని, ఇదే ప్రజలు 2029 నాటికి చంద్రబాబు మోసాలు ప్రలోభాలను గుర్తించి రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తెచ్చుకుంటారని వెల్లడించారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన వైఎస్ఆర్సీపీ శ్రేణులను దిశానిర్దేశం చేశారు. జగన్ ఏదైనా చెప్పాడు అనంటే మాట తప్పడు, మాట మీద నిలబడతాడు, మాట తప్పని పాలనే తాను ఇచ్చాడు అన్న విశ్వసనీయతకు అర్థం చెబుతూ మనం అందించిన పాలన కూడా ప్రజలు మర్చిపోరు. ఈరోజు కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, ఈరోజుకి కూడా జగన్ అబద్ధాలు ఆడడు, జగన్ మోసం చేయడు. మళ్ళీ చంద్రబాబు చెప్పిన మాదిరిగానే అంతకన్నా ఎక్కువ అబద్ధాలు మనం చెప్పుంటే బాగుండేదేమో, ఆ 10% మనతోనే నిలిచి ఉండేవాళ్ళేమో, అలా చేసుంటే బాగుండేదేమో అని చెప్పి కూడా చాలామంది కనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు, ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని. కానీ ఒకటే చెప్తా ఉన్నా, ఓడిపోయిన పర్వాలా, అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, అధికారం కోసం మోసం చేయడం ధర్మం కాదనే, న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు. 2029 వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను, మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకొని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అనంటే, చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 40% ఓట్లు పోలయ్యాయని పార్టీ శ్రేణులు మర్చిపోకూడదని, 2019తో పోలిస్తే కేవలం 10% మాత్రమే ఓట్లు తగ్గాయని, ఈ 10% ప్రజలు చంద్రబాబు మోసాలను ప్రలోభాలను ఇట్టే గుర్తిస్తారని జగన్ నమ్మకంగా చెప్పారు. ప్రతి కుటుంబానికి తమ ప్రభుత్వం చేసిన మంచి ఏంటో తెలుసని, మనం చేసిన మంచి మనకు శ్రీరామ రక్ష అని జగన్ అన్నారు. ఏకంగా 40% ఓటు షేర్తో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. ఇంత జరిగిన పిమ్మట కూడా ఈ రోజుకి కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. మనం చేసిన మంచి ఈ రోజుకి కూడా ప్రతి గడపలోనూ కనిపిస్తుంది, ప్రతి కుటుంబానికి తెలుసు. ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా నా కుటుంబానికి, నా ఇంటికి మంచి జరిగింది, అది వైఎస్ఆర్సీపీ పాలనలోనే జరిగింది అన్నది ప్రతి ఇంటికి తెలుసు. ఆ చేసిన ఆ మంచి ఎక్కడికి పోలేదు. ఆ మంచి ఎప్పటికీ మనకు శ్రీరామ రక్షగానే బ్రతికే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే ఈ పాటికే విద్యా దీవెనకు బటన్ నొక్కేవాళ్లమని, వసతి దీవెన బటన్ నొక్కేవాళ్లమని, ఇవన్నీ ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయని జగన్ వెల్లడించారు. రైతు భరోసా, అమ్మ ఒడి, మత్స్యకార భరోసా కూడా పెండింగ్లో ఉన్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ పాలన లేకపోవడంతో వీరికి పథకాలు అందటం లేదని చెప్పారు. వీటిని ప్రజలు గమనిస్తూనే ఉంటారన్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉండింటే ఈ పాటికే విద్యా దీవెన బటన్ అయిపోయి ఉండేది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన ఫీజు రీఇంబర్స్మెంట్ పెండింగ్. అదే జగన్ ఉండింటే ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్. ఇప్పటికే రైతు భరోసా పెండింగ్, అమ్మఒడి పెండింగ్, చివరికి చిన్న అమౌంట్ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్. అదే జగన్ ఉండింటే ఈ పాటికి ఇన్ని బటన్లన్నీ ఈ పాటికి అయిపోయి ఉండేటివి. ఒక్క జగన్ తప్పుకోవడంతో, ఒక వైఎస్ఆర్సీపీ పాలన పోవడంతో ఈరోజు అమ్మఒడి బటనింగా రాలా, రైతు భరోసా బటనింగా రాలా, విద్యా దీవెన పెండింగ్, వసతి దీవెన పెండింగ్. రాష్ట్రంలో 4.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, దాదాపు సగానికి పైగా అక్క చెల్లెమ్మలు ఉన్నారని జగన్ వెల్లడించారు. 1500 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చంద్రబాబు చెప్పారని,
ఇందులో పెన్షన్లు తీసుకునే వాళ్ళని పక్కన పెట్టినా మిగిలిన 1.8 కోట్ల మంది ఆ 1500 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారని జగన్ తెలిపారు. పెట్టుబడి సహాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, అమ్మఒడి కింద వచ్చే డబ్బుల కోసం తల్లులు ఎదురు చూస్తున్నారని, వీటిపై ప్రస్తుత ప్రభుత్వం అడుగులు ముందుకు పడని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కాలం గడుస్తున్న కొద్దీ హనీమూన్ పీరియడ్ ముగుస్తుందంటూ టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 4,12,00,000 మంది ఓటర్ల లిస్టు. ఇందులో సగం మంది ఆడవాళ్ళే. అందరూ 18 సంవత్సరాల పైవారే ఓటర్ లిస్టులో ఉన్నారు అని అంటే, మరి వీరందరికీ 1,500 ప్రతి నెల ఇస్తానన్నాడు. సంవత్సరానికి 18,000. ఇందులో పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఒక 30 లక్షల మందిని బహుశా ఆడవాళ్ళకి పక్కన పెట్టినా కూడా 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు అని పక్కన పెట్టినా మిగిలిన 1,80,00,000 మంది ఎదురు చూస్తున్నారు. అప్పుడే చంద్రబాబు వచ్చేసాడు, చాలా రోజులు అయిపోయింది, ఇంతవరకు మాకు రావాల్సిన 1,500 నెల నెల ఇస్తానన్న 1,500 ఇంకా రాలేదేమో అని చెప్పి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. 20,000 పెట్టుబడి సాయంగా ఇస్తానన్నాడు, అది ఏమవుతుందని. దాదాపు 1 కోటి మంది పిల్లలు పైగా ఉంటారు, బళ్ళకు పోయే పిల్లలందరికీ ఇస్తామన్నాడు. అమ్మఒడి కింద వాళ్ళ పథకం ఏదైతే నేను దాని కింద 15,000 అని చెప్పి ఆ తల్లులకు 15,000 కోట్లు దానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏవి కూడా అడుగులు ముందును పడని పరిస్థితి. ఇవన్నీ కూడా డిసెంబర్ జనవరికి వచ్చేసరికి అన్నీ కూడా ఊపందుకుంటాయి, వేడందుకుంటాయి. హనీమూన్ పీరియడ్ అనేది ఆగిపోతుంది. ఓడిపోయామన్న భావనను మనసులో నుంచి తీసేయాలని ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు జగన్ సూచించారు. న్యాయంగా, ధర్మంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఓడిపోలేదన్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ రికార్డు మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఓడిపోయాము అన్న ఈ భావన మనసులో నుంచి తీసేయండి. మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది. ప్రతి ఇంట్లో గుర్తుంది, ప్రతి కుటుంబంలోనూ మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. ప్రతి ఇంటికి మనం తలెత్తుకొని పోగలుగుతాం, తల దించుకొని కాదు. చెప్పిన పని చేయక కాదు, చెప్పిన పని చేసి తలెత్తుకొని పోగలుగుతాం ప్రతి ఇంటికి కూడా మనం. కేవలం చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య మనకు అంతో ఇంతో అపజయం ఏదైనా జరిగిందేమో. ఆ మోసాలు ఎప్పుడైతే మోసాల కింద తేటతెల్లం అవుతాయో, ప్రజల్లో ఆ సింపతి, మన పట్ల ప్రేమ, ఆయన పట్ల కోపం రెండూ కూడా ఏకమవుతాయి. మనల్ని గొప్ప మెజారిటీలతో మళ్ళీ మనల్ని తీసుకొస్తారు.